హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 31. ఆ రోజు సూర్య ఏమంటాడో ఏమో అన్న టెన్షన్‌లో ఆఫీస్‌కి బయలుదేరుతూ అసలు ప్రణవి టాబ్లెట్స్ స్కిప్ చేసేసింది. అదేంటే అలా మర్చిపోతే? అవి డైలీ కంపల్సరీగా వేసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా! అవి వేసుకోకపోతే ఇలాగే తల తిరుగుతుంది, నీరసం అయిపోతావు, వామిటింగ్స్ అవుతాయని నీకు తెలుసు కదా! తెలిసి కూడా నీ ఆరోగ్యం పట్ల ఇంత అశ్రద్ధ ఏంటి నీకు? అని ప్రణవిని కోప్పడుతూ నిత్యనే ఆ టాబ్లెట్స్ తీసి ప్రణవి చేతిలో పెట్టింది. ఆ మాటలన్నీ కూడా లొడలొడ వాగి అప్పుడు సూర్య వైపు చూసింది నిత్య. సూర్య నిత్యనే షార్ప్‌గా చూస్తూ దీని విషయాలు అన్నీ అందరికీ తెలిసి కూడా నా దగ్గరే దాచారు అన్నమాట. భలే ఆడుతున్నారు నా వెనక గేమ్. ఆడండి ఎన్ని రోజులు మీ ఆట కూడా చూస్తాను నేను. అంటూ సూర్య అంటూ ఉండగానే విజయ్ కూడా ఆ క్యాబిన్‌లోకి వచ్చాడు. నిత్య, ప్రణవిని కూడా ఆ క్యాబిన్‌లో చూసి "ఏం జరుగుతుందిరా ఇక్కడ?" అని అడిగాడు విజయ్. "ఏం లేదు గానీ నిత్య, దానికి టాబ్లెట్ వేశావా నువ్వు?" అని అడిగాడు సూర్య. "వేశాను సార్" అంది నిత్య. "ఓకే. మీరిద్దరు బయటికి వెళ్ళండి. దాంతో నాకు చాలా పనుంది" అన్నాడు సూర్య ప్రణవిని చూస్తూ. సూర్య మాటకి ప్రణవి కోపంగా సూర్య వైపు చూస్తే విజయ్, నిత్య ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. "నువ్వలా చూసినంత మాత్రాన నేనిప్పుడేం భయపడిపోను. కానీ చెప్పు ఏం చేద్దామనుకుంటున్నావు?" అని మళ్ళీ అడిగాడు సూర్య స్టైల్‌గా అతడి ప్యాంట్ పాకెట్‌లో చేతులు పెట్టుకొని. "ఏంటి? ఏం చేసేది?" "నా బేబీని." "నా బేబీ." "నీ బేబీని కాదు." "నీ ఒక్కదానికే బేబీయా?" "అవును. మరి నేనేంటి? నువ్వు నాకేమీ కావు. నా బేబీకి ఏం కావు అని ఇప్పటికి 100 సార్లు చెప్పాను. అయినా ఎందుకు పదే పదే అలాంటి ప్రశ్నలడిగి నన్ను చంపుతున్నావు? నీ కడుపులో పెరుగుతున్న బేబీకి నాకు డీఎన్ఏ టెస్ట్ చేయించవే. అప్పుడు బేబీకి నేనేమవుతానో క్లియర్‌గా తెలిసిపోతుంది" అన్నాడు సూర్య. "అవన్నీ నాకనవసరం. నువ్వేమీ కావు అని నేను చెప్తున్నాను కదా! ఇంక టెస్టులు, గిస్టులు అలాంటివేమీ అవసరం లేదు. అయితే మనిద్దరి మధ్యలో ఏమీ లేదు అంటావు." "లేదు. నేను నీకు ఏమీ కాను." "కాను. కావు." "ఓకే. రైట్. ఇప్పుడు నేనెవరిని?" "నువ్వు నా బాస్‌వి." "అంతే." "ఓకే. అయితే." బాస్ ఏం చెప్తే ఎంప్లాయ్ అదే చేయాలి అంతేనా? "అవును" అని సూర్యనే అనుమానంగా చూస్తూ ఉంది ప్రణవి. ఓకే ప్రణవి గారు. ఇవాళ మీకు వర్కేం లేదు కాబట్టి మీరు నా రూమ్‌లోకి వెళ్లి ఈ రోజంతా రెస్ట్ తీసుకోవాలి. కాదు అని నా మాట వినలేదు అనుకోండి, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు ఓకే అంటే ఇప్పుడు ఈ రూమ్‌లోనే రెస్ట్ తీసుకుంటారు. కాదు అని అన్నారనుకో, నెక్స్ట్ సెకండ్ మీరు నా ఇంట్లో, నా రూమ్‌లో, నా బెడ్ పైన రెస్ట్ తీసుకుంటారు. ఏం కావాలో మీరు చెప్పండి అని అడిగాడు సూర్య స్టైల్‌గా. అటు సూర్య చెప్పిన దానికి కాదు అనలేక, వద్దు అనలేక ప్రణవి తనలో తనే సతమతమవుతూ దొంగ సచ్చినోడు అన్నాడు అంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇప్పుడు వీడికింత పంతం ఎందుకు? వీడి దగ్గర జాబ్ చేస్తున్నాను అనే కదా వీడి పొగరు. నాకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది వీడిని ఆడుకునే రోజు. ఆ రోజు చెప్తాను వీడి సంగతి అనుకుంటూ సూర్యనే కోపంగా చూస్తూ సోఫా నుండి లేచి ఫాస్ట్‌గా అడుగులు వేస్తూ ఆ రూమ్ వైపు వెళ్ళింది ప్రణవి. ఒక్కటిచ్చానంటే నేలకతుక్కొని నెల రోజులు లేవవు. మళ్ళీ అదేమి నడవడమే. మెల్లిగా నడు అని గట్టిగా అరిచాడు సూర్య. సూర్య గొంతుకి ఒక్క క్షణం ఉలిక్కిపడింది ప్రణవి. అదేదో మెల్లిగా చెప్పి చావచ్చు కదా! ఎందుకిప్పుడు భయపెట్టి చంపాలి నన్ను అనుకుంటూ సూర్యనే చూస్తూ పర్సనల్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని అందులోకి వెళ్లి బెడ్ మీద కూలబడింది ప్రణవి. ఎందుకు దేవుడా! ప్రతిసారి నన్ను ఎటూ కాని పరిస్థితుల్లో పడేస్తున్నావు. ఇప్పుడు వీడు ఎన్ని వేషాలు వేస్తాడో ఏంటో! మళ్ళీ నా జీవితాన్ని తీసుకొచ్చి వీడి చేతుల్లోనే పడేశావా? వీడికి దూరంగా ఉండాలి అనే కదా నేను అన్ని ప్రయత్నాలు చేశాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను వీడికే ఎదురు పడేలా చేస్తున్నావు? వీడికి దగ్గర ఎలా చేస్తున్నావు? వాడు నేను ఒక్కదాన్ని ఉంటేనే నేనేం చేస్తున్నా, ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నాను అని నిమిషానికొకసారి నా అప్‌డేట్ తెలుసుకునే రేంజ్ ఉన్నవాడు, ఇప్పుడు వాడి బేబీ నా కడుపులో పెరుగుతుందని తెలిసి, వాడు నన్ను అంత ఈజీగా వదిలేస్తాడు అని నేననుకోను. ఇప్పుడేం చేయాలి నేను? అని తన చేతులతో ఆమె మొహాన్ని రుద్దుకుంటూ, ఇప్పుడు నేను సూర్యకి దగ్గరగా ఉండడం వల్ల మళ్ళీ ఏదైనా అని దేని గురించో భయపడిపోయింది ప్రణవి. ఆ ఊహకే తను భయపడి నో, నో అలా జరగకూడదు అనుకుంటూ
తన ఒంటికి పట్టిన చెమటలు అన్నీ తుడుచుకుంటూ కాస్త గాబరాగా ఉండడంతో ఆ రూమ్‌లో ఉన్న మినీ ఫ్రిడ్జ్ నుండి కూల్ వాటర్ బాటిల్ తీసుకొని కాసిన్ని తాగి ఆ బెడ్ పైన వాలింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.